హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మన కమల్ హాసన్ గారి మూవీ థగ్ లైఫ్. ఈ మూవీ చాలా రోజుల కిందట ఒక పోస్టర్ ఎప్పుడో వచ్చింది. చాలా 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 వెయిటింగ్ తర్వాత చాలా అవైటెడ్ మూవీ అయిపోయింది ఇది. మధ్యలో భారతీయుడు టూ రావడం ఇవన్నీ జరిగాయి. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. ఫైనల్గా అయితే సినిమా రిలీజ్ కాబోతుంది. అండ్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ వచ్చింది. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్, ఫైర్ వర్క్స్ అంతే. కమల్ హాసన్ డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తున్నారు. మెయిన్గా ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి మణిరత్నం గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు, అండ్ యాక్టర్స్ వచ్చేసి కమల్ హాసన్, శంభు ఆఫ్టర్ లాంగ్ టైం తెలుగులో కమ్బ్యాక్. నిజంగా చెప్పాను, తెలుగులో సినిమా చేయడం అనేది చాలా రోజుల తర్వాత జరుగుతుంది. అండ్ శ్రియ అండ్ ఐశ్వర్య లక్ష్మి అండ్ నాజర్ సమ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కమల్ హాసన్ వైఫ్ క్యారెక్టర్ ఒకరు, మేబీ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇంకొకరు, మరి చెప్పలేదు, తెలియదు కరెక్ట్గా. ఆ ట్రైలర్లో చూపించిన ప్రకారం అయితే అలా ఉంది. సో త్రిష క్యారెక్టర్ ఏంటో అనేది సినిమా చూస్తే తెలియదు. అండ్ ఒక వైఫ్ అయితే ఉన్నట్లు ఐశ్వర్య లక్ష్మి గారు. సో ఆవిడ క్యారెక్టర్ వైఫ్ లాగా ఉంది. అలాగే శంభు ఆ ట్రైలర్ చూపించిన ప్రకారం ఓ చిన్న పిల్లాడుగా కమల్ హాసన్కి దొరుకుతాడు. దొరకడం అంటే కమల్ హాసన్ని ఒక సిచ్యువేషన్లో అటాకింగ్ టైంలో ఏమో కాపాడడం జరుగుతుంది అనుకోకుండా. ఆ టైంలో కమల్ హాసన్ కూడా శంభు తన పేరెంట్స్ని కోల్పోవడము, లేకపోతే తనకు పేరెంట్స్ లేకపోవడం జరుగుతుంది. ఆ టైంలో కమల్ హాసన్ శంభుని తీసుకెళ్తాడు తనతో పాటు. నీ లైఫ్ నా లైఫ్ దేవుడు ఒక విధంగా రాశాడు. సో ఇక్కడ నుంచి నాకు నువ్వు నీకు నేను అన్నట్టు తనతో పాటు తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. కమల్ హాసన్ అప్పుడు యంగర్ ఏజ్లో ఉంటాడు, చిన్న పిల్లాడు శంభు. అక్కడి నుంచి మొదలైతే వాళ్ళిద్దరి జర్నీ. సో కమల్ హాసన్ ఆబ్వియస్లీ సినిమాలో చూపించిన విధంగా ఒక గ్యాంగ్స్టర్, ఒక గ్యాంగ్ అయితే ఉంది. ఒక కమర్షియల్ పక్కా యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఇది అయితే మాత్రం. ట్రైలర్లో చూపించిన విధంగా యాక్షన్ సీక్వెన్స్లు అయితే చాలా బాగున్నాయి. అండ్ శంభుకి మన కమల్ హాసన్కి మధ్య కూడా యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయన్నమాట. అది ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్య క్లాష్ ఎందుకు వస్తుంది, ఆ కమల్ హాసన్ యొక్క పొజిషన్ శంభు ఎందుకు కావాలనుకుంటాడు అనేది సినిమా చూడాల్సిందే. ఏం జరుగుతుంది అనేది, దానికోసం ఎందుకు అలా పాకులాడతాడు ఆ పదవి కోసం అన్నది. సో అక్కడ చూసుకున్నట్లయితే శంభు క్యారెక్టర్ కూడా చాలా సినిమా త్రూ అవుట్ ఉంటుంది, జర్నీ చేస్తూ ఉంటుంది. మనం కూడా ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ని సినిమా ఎంజాయ్ చేస్తామని అనిపిస్తుంది. అండ్ శ్రియ ఆబ్వియస్లీ మంచిగానే చాలా బ్యూటీ తీసుకొచ్చింది ఆ క్యారెక్టర్. అంటే ఆ స్క్రీన్కి శ్రియ రాను రాను ఏజ్ ఎక్కువ కొద్దీ చాలా అందంగా తయారైపోతుంది. మరి ఏంటో మరి ఆవిడ బ్యూటీ యొక్క సీక్రెట్ చాలా బాగా కనిపిస్తుంది. స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. అంటే కనబడుతుంది ఈ మధ్య సినిమాలో, బట్ ఇంత బ్యూటీగా కనిపిస్తుంది. అంటే మన కళ్ళు బ్రైట్ అయిపోయినాయో చూసి చూసి, లేకపోతే ఆవిడ బ్రైట్ అయిపోతుందో తెలియట్లేదు. ఫైన్. సో ఒకనొక టైంలో వీళ్ళిద్దరు విడిపోవడం జరుగుతుంది. కమల్ హాసన్ కూడా డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ గెటప్స్ అయితే ఉన్నాయి. ఆ విడిపోయిన తర్వాత మన మేబీ కమల్ హాసన్ ఫ్యామిలీని కూడా కోల్పోవచ్చు సినిమాలో, యాజ్ ట్రైలర్లో చూసిన విధంగా అయితే. అండ్ కమల్ హాసన్ ఫైనల్గా వీళ్ళిద్దరికి పడుతుంది ఫైట్. వీళ్ళిద్దరికి మీన్స్ ఫైట్ అంటే ఎనిమీస్ అయిపోతారు. మేబీ గ్యాంగ్స్టర్స్ కాబట్టి ఇంకా అవతల ఆబ్వియస్లీ ఎనిమీస్ ఉంటారు కాబట్టి ఎనిమీస్ త్రూ వీళ్ళిద్దరిని విడగొట్టి వీళ్ళిద్దరిని ఇట్లా చేద్దామని ట్రై చేసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి మేబీ అదేనా రీజన్ ఉండొచ్చు. శంభు తన కోసము తనకు గుర్తింపు రాలేదని చెప్పి వాళ్ళు ఎనిమీస్ తనకు ఈ విధంగా ఎక్కించి చెప్పడం వల్ల తను చేంజ్ అయిపోయి తనకు అధికారం కావాలని అనుకో ఉండొచ్చు. సో అందుకోసమని ఆ ప్లేస్ కోసం పోరాటం చేసి ఉండొచ్చు. తన ఫ్యామిలీని అటాక్ చేసి ఉండొచ్చు, తన ఫ్యామిలీ చనిపోయి ఉండొచ్చు, కమల్ హాసన్ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయి ఉండొచ్చు, వదిలేసేసి ఆ ప్లేస్ కోసం, ఆ ప్లేస్ తనకే ఇచ్చేయాలని చెప్పేసి. మేబీ ఫస్ట్ నుంచి కూడా కమల్ హాసన్ తనని పక్కనే పెట్టుకొని పిల్లాడిలా తన కొడుకులా పెంచుతాడు కాబట్టి ఆ ప్రిఫరెన్స్ అనేది త్రూ అవుట్ మూవీ కనిపిస్తాయి మనకు. ఎందుకంటే ఆ ట్రైలర్లో చూపించిన ప్రకారము క్యారెక్టర్లో తను ఏం చేసినా కూడా ఫస్ట్ అమర్కే, అదే నేను లోపల చూసుకుంటే అమర్ బయట చూసుకుంటాడు. అంటే తన మీద అంత నమ్మకం ఉంటుంది, తనను అంత బాగా చూసుకుంటాడు అనమాట. సో ఫైనల్గా ఆ నమ్మకాన్ని ఎవరో ఒకరు పోగొట్టడం జరుగుతుంది. ఆ టైంలో ఇద్దరి మధ్య క్లాష్ మొదలవుతుంది. అది లాస్ట్ వరకు తీసుకెళ్తుంది. ఆ యాక్షన్ సీక్వెన్స్ అనేది ట్రైలర్లో కూడా చూపించడం జరిగింది. ఏ విధంగా వాళ్ళిద్దరి మధ్య యాక్షన్ అనేది బిల్డ్ అవుతుంది, ఏ విధంగా వాళ్ళిద్దరు ఎనిమిస్ అయిపోతారు అన్నది అది సినిమా చూడాల్సిందే, తెలుస్తుంది. సో సినిమా వచ్చిన తర్వాత దాని గురించి ఇంకా ఏముందనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ మంత్ రిలీజ్ ఇచ్చారు కాబట్టి స్టే ట్యూన్. అంతవరకు సినిమా వచ్చిన దాని గురించి మాట్లాడుకుందాం.